హాయ్ హలో నమస్తే నా ఛానల్ గణేష్ ఇంట్రెస్ట్ కి స్వాగతం. ఇవాళటి ఈ వీడియోలో ఈడబ్ల్యూఎస్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి తెలుసుకుందాం. చాలా మంది పేరెంట్స్ నాకు కమెంట్స్ లో అయితే పెట్టారు, సార్ ఈడబ్ల్యూఎస్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి వివరించండి అని. సో పదండి వీడియోలో చూద్దాం ఈడబ్ల్యూఎస్ ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఏంటో. ముందుగా ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటో చూద్దాం. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఎవరైతే ఆర్థికంగా అంటే సంపాదన తక్కువ ఉంటే వాళ్ళని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద పరిగణిస్తారు. సో ఈ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో జనరల్ కేటగిరీ వాళ్ళందరూ వస్తారు. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ ని వాడని వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద వస్తారు. గుర్తుంచుకోండి, ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ ని యూజ్ చేసినట్టయితే ఈడబ్ల్యూఎస్ కింద రారు. అయితే మీరు ఒకవేళ ఓసీ అయినా కూడా మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద రావచ్చు ఎప్పుడైతే మీ సంపాదన తక్కువ ఉంటుందో అప్పుడు. అయితే సంపాదన ఎంత ఉండాలి అని మీ క్వశ్చన్ రావచ్చు. ఏ ఫ్యామిలీకి అయితే ఇన్కమ్ సంవత్సరానికి 8 లక్షల కంటే తక్కువ ఉంటుందో వాళ్ళని ఎకనామికలీ వీకర్ సెక్షన్ కింద గుర్తించబడుతుంది. అంతేకాదు ఆ ఫ్యామిలీకి ఒకవేళ ఊర్లో గాని ఎక్కడైనా పొలం ఉంటే అది 5 ఎకరాల కంటే తక్కువ ఉండాలి. ఒకవేళ ప్లాట్ ఉన్నట్టయితే ఊర్లో 1000 SFT కంటే తక్కువ ఉండాలి. సిటీలో ఒకవేళ ప్లాట్ ఉన్నట్టయితే 200 స్క్వేర్ యార్డ్స్ కంటే తక్కువ ఉంటే వాళ్ళని ఈడబ్ల్యూఎస్ కింద పరిగణిస్తారు. వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇస్తారు కూడా. ఒకవేళ మీకు సర్టిఫికేట్ లేకపోతే మీరు ఈ కేటగిరీలో ఉన్నట్టయితే డెఫినెట్ గా అప్లై చేయొచ్చు. అయితే పేరెంట్స్, ఒక విషయం చాలా పేరెంట్స్ నన్ను అడిగారు, సార్ మేము ఇన్కమ్ సర్టిఫికేట్ యూజ్ చేయొచ్చా ఈడబ్ల్యూఎస్కి బదులుగా అడ్మిషన్ అప్పుడు అని. పేరెంట్స్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వేరు అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ వేరు. సో ఈడబ్ల్యూఎస్కి బదులుగా ఇన్కమ్ సర్టిఫికేట్ని అడ్మిషన్కి యూజ్ చేయలేరు. అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ని చూయించి మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి అయితే అప్లై చేయరు. అడ్మిషన్ కోసం ఒకవేళ మీరు ఎకనామికలీ వీకర్ సెక్షన్ కింద రావాలనుకుంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కంపల్సరీగా పెట్టాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం. మీకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్, అడ్రస్ ప్రూఫ్ అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉంటే చాలు మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి అయితే అప్లై చేయొచ్చు. ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని ఎక్కడ అప్లై చేయాలో చూద్దాం. తహసీల్దార్ ఆఫీస్ లేదా మీ సేవా సెంటర్లో వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి ఇస్తే మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 15 డేస్ లోపల వస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఈడబ్ల్యూఎస్ కి అప్లై చేసేటప్పుడు మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకవేళ 3 ఏండ్ల కంటే పాతదైతే చెల్లదు, కొత్తది చేయించుకోవాల్సి వస్తుంది. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వల్ల వచ్చే లాభాలేంటో చూద్దాం. మీరు మీ కిడ్నీ ఈడబ్ల్యూఎస్ కోటాలో కేవీఎస్ లో అడ్మిషన్ చేయాలనుకుంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే మీకు రైట్ టు ఎడ్యుకేషన్ లో కంపల్సరీగా సీట్ వస్తుంది ఆ కోటాలో. అయితే రైట్ టు ఎడ్యుకేషన్ లో సీట్ రావాలంటే, ఆర్టీఈ కోటాలో సీట్ రావాలంటే మీ ఇయర్లీ ఇన్కమ్ 3 lakhs కంటే తక్కువ ఉండాలి. ఒకవేళ 8 lakhs కంటే తక్కువ ఉంటే మీకు ఈడబ్ల్యూఎస్ కింద మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. అంతేకాదు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే చాలా గవర్నమెంట్ స్కీమ్స్ కి కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. సో మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉండాలంటే మీ ఫ్యామిలీ మొత్తం ఇన్కమ్ బిలో 8 lakhs ఉండాలి. అంతేకాదు ఒకవేళ మీకు ఊర్లో పొలం ఉన్నట్టయితే 5 ఎకరాల కంటే తక్కువ ఉండాలి. ఒకవేళ పొలం కాకుండా ఉట్టి ప్లాట్ ఉన్నట్టయితే ఊర్లో అయితే 1000 SFT కంటే తక్కువ ఉండాలి. సిటీలో అయితే 200 స్క్వేర్ యార్డ్స్ కంటే తక్కువ ఉంటే మిమ్మల్ని ఈడబ్ల్యూఎస్ కింద పరిగణించి మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని అయితే అప్లై చేసుకోవచ్చు. సో పేరెంట్స్, హోప్ ఈడబ్ల్యూఎస్ ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్ గురించిన కన్ఫ్యూజన్స్ క్లియర్ అయ్యింది అనుకుంటున్నాను. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు తెలుసుగా, బీ సేఫ్, బీ హెల్దీ. జై హింద్.